మీరు చేసే బిజినెస్ లో వచ్చే లాభంలో ఆ పని మనిషి సుప్రియకి పార్ట్నర్షిప్ ఇచ్చారు. నేను నా భాగం నుండి పార్ట్నర్షిప్ ఇస్తున్నాను. నీ భాగం సేఫ్ గానే ఉంది. కానీ ఇది సేఫ్ కాదని నాకు అనిపిస్తుంది. కినికి ఇది నా పర్సనల్ మ్యాటర్. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది. బావా, ఇది మీ పర్సనల్ మ్యాటర్ కాదు. ఈ విషయం మేతా ఫ్యామిలీకి సంబంధించింది. జయాక చనిపోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మీరు ఒక పని మనిషితో అఫేర్ పెట్టిన వల్ల గౌరవం మొత్తం పోయింది. లోకల్లో మనకు గౌరవం అనేదే లేకుండా పోయింది. కొంచెం ఆలోచించండి బావా. వచ్చారా మహారాణి? నువ్వు ఇంటికి పనిచేయడం కోసం వచ్చావా, లేదా మా బావని వలలో వేసుకోవడానికి వచ్చావా? నేనేం చేశాను వదినా? ఏం చేశావా? ఈ ప్రాపర్టీని లాగించడం కోసం నువ్వు ఏం చేయాలనుకున్నావో అదంతా నువ్వు చేశావు. వదినా, ఇలా చూడమ్మా, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఇలా చేస్తున్నారు కాబట్టి నా భార్య ఇలాగే మాట్లాడుతుంది. తను ఇలాగే మాట్లాడుతుందంటే వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అవుట్. మీరెందుకు ఇలా అరుస్తూ ఉన్నారు? మళ్ళీ మీ కోంట్లో బాగోకుండా అయిపోతుంది. రండి, మాత్ర వేసుకునే టైం అయిపోయింది. రండి. బాబు, ఒక నిమిషం. మీ మావయ్య మీ అత్తయ్య ఇక్కడికి వచ్చి వెళ్ళారు. రోజు ఇంటికి వచ్చి గొడవ పడొద్దని చెప్పు. ఎందుకంటే ఆయనకు ఒంట్లో బాగోలేదు. ఇలా చూడండి, నాతో అనవసరంగా ఇలా మాట్లాడకండి. ఇదంతా మీ వల్లే జరుగుతోంది. అన్నదమ్ములు ఏమైనా మాట్లాడుకుంటాం, అందులో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? ఇలా చూడు, జాగ్రత్తగా మాట్లాడు. తనేం పని మనిషి కాదు, నీకు అమ్మ కాబోతుంది. అందుకని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. అర్థమైందా? నాన్న, ఇప్పుడు మీకు పిచ్చి పట్టిందనుకుంటా. ఎందుకలా షాక్ అయి నుంచున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ చూడండి, నాకు భయంగా. నువ్వు ఇక్కడున్న ఎవరి గురించి ఆలోచించుకో. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. పని పక్కాగా నువ్వు చెయ్యాలి. మన వేసుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ కరెక్ట్గా చెయ్యాలి. రజని, జెస్సీ ఎక్కడికి వెళ్ళింది? ఏమన్నా తినేసిందా? అక్క నాకు కాల్ చేస్తుంది, లేటుగానే వస్తుంది. ఓకే, ఒక పని చెయ్యి. ఒక బాటిల్లో నీళ్ళు పట్టుకొని నా రూమ్లో పోయి పెట్టు. అక్క, అనవసరంగా భయపడకు. నీతో నేను వస్తానక్క. వచ్చేసావా? చేసాక ఒకసారి ఇంటికి రండి. బంటి అన్న మా అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు. హలో అశోక్, నువ్వు చెప్పేది వినపట్ల. నేను పార్టీలో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో చేసాక. హలో అక్క, అశోక్ అక్క, అక్క నీకేం కాలేదుగా? అక్క చాలక్క, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ వెళ్తేది? మనం అమ్మ దగ్గరికే వెళ్ళిపోదాం. మనకి అక్కడ ఇల్లు లేదే. కానీ అక్క, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే డబ్బులకి ఏం చేయాలి? డబ్బు గురించి నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా. నేను చూసుకుంటానక్క. ఆగండి ఆగండి ఆగండి.
ఈ టైంలో మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? నీ పేరేంటి? అశోక్, తను మా అక్క రజని. ఎక్కడికి వెళ్తున్నారు? మేము పండ్లకి వెళ్తున్నాం సార్. బ్యాగ్లో ఏముంది? ఏం లేదు, బట్టలే ఉన్నాయి. ఇంటి ఆ బ్యాగ్ ఏంటి? వద్దు. ఏంటిది? ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది? దొంగతనం చేశారా? లేదు సార్, లేదు, మేము దొంగతనం చేయలేదు. సరే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులు మా జీతం, మేము సంపాదించింది. గ్యాలరీనా? ఎంత? అది మా ఏడాది జీతం సార్. అలాగా? మీ ఓనర్ పేరు చెప్పు. మీరే పండేల్ సౌదియా? అవును సార్. వీళ్ళిద్దరూ నీ దగ్గర పనిచేస్తున్నారా? అవును సార్. కూర్చోండి. వీళ్ళు మా ఇంట్లోనే పనిచేస్తున్నారు. అరే మీకు పిచ్చి పట్టిందేంటి? చిన్న విషయాని కోసం అంతా కోప్పడుకుని వస్తున్నారు బయట. ఈ డబ్బు వాళ్ళ జీతానికి ఇచ్చిన డబ్బు అంటున్నారు. ఈ డబ్బు వాళ్ళు దొంగతనం చేశారా? లేదు సార్, అలా అంతా లేదు. అది వాళ్ళ యొక్క డబ్బులే. అయ్యుండొచ్చా? అవును సార్, వాళ్ళ డబ్బులే. అర్ధరాత్రి వీళ్ళు ఇంటి నుండి బయటికి ఎందుకు వచ్చారు? ఇందుకు కారణం మా అమ్మ సార్. యాక్చువల్లీ మా అమ్మ కోపంగా ఉన్నింది. ఆ కోపంలో రజనీని కొట్టేసింది. కారణమే లేకుండా కొట్టేశారు. అందుకోసమే కోప్పడి ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఇదిగో చూడు రజని, నైటే నీ దగ్గర క్షమాపణలు అడిగాను, కానీ నువ్వు నన్ను క్షమించనే లేదు. మా అమ్మ గురించి అయితే నీకు బాగా తెలుసు కదా. మా అమ్మనైతే క్షమించేయి, నువ్వైతే ఇంటికి రా. ఏం చేయాలనుకుంటున్నారు? ఇంటికి వెళ్తారా లేక వేరే ఏదైనా చేస్తారా? ఇప్పుడు వెళ్తాము. థ్యాంక్ యూ సార్. నేను వద్దని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైంది చూసావు కదా. దీనికి తర్వాత మనం వెళ్ళం అవ్వదు. అరే అక్క, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా, వింటావా? తర్వాత చెప్తాను. నా రూమ్కి రా. లేదు, చెయ్యొద్దులు. మా అక్క నీతో రూమ్కి రాదు. రాదా? అవును, రాదు. అలాగా? ఇందులో ఈ బ్యాగ్లో అయితే డబ్బులు కదా ఉన్నింది. తమ్ముడు, నేను పోలీస్కి ఫోన్ చేశానంటే ఖచ్చితంగా ఇద్దరు లాకప్. ఆ డబ్బుల్ని మేము దొంగిలించలేదు. ఆ డబ్బులు మా కష్టార్జితం, అది మీకే తెలుసు. ఇది చూడు అశోక్, నాకు బాగా తెలుసు, కానీ ఆ పిచ్చి పోలీసులకైతే అసలు ఏం తెలీదు. టెస్ట్ చేద్దామా? వద్దు వద్దా? వద్దు వద్దు వద్దు. నేను మీతో వస్తాను. వద్దక్క, నువ్వు అతనితో వెళ్ళకక్క. అశోక్, వద్దక్క, నా అశోక్, మాట చెప్పేది విను. విను. నేను అశోక్, నిన్ను చెప్పేది పంపించను. విను. డెమి, ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐఎమ్ మ్యాడ్. అన్నిటికీ మీ అన్నయ్యే కారణం. నాకు మీ అన్న ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి. వాట్? ఓ ఎస్. నువ్వే కదా వాడికి ఇచ్చావు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? పెడతాను, నిన్ను ఇబ్బంది పెడతాను. డెమి, నచ్చి వదిలేయ్. బేబీ డాల్, నాకు నా డబ్బు రాలేదనుకో, నేను నిన్ను అమ్మేసి నా డబ్బులు తీసుకుంటాను. అర్థమవుతుందా? బంటి, డెమికి ఇంకా నువ్వు డబ్బులు ఇవ్వలేదా? నేను ఎలా ఇవ్వగలను? అమ్మ అయితే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నేను ఎలా ఇవ్వగలను? ఓ రియలీ? అయితే ఇదేంటి, నువ్వు అమ్మ అకౌంట్ నుంచి రెగ్యులర్ గా డబ్బులు తీసుకుంటున్నావు, కానీ అమ్మ డబ్బులు ఇవ్వలేదంటున్నావు? నేనేం తీయలేదు, ఆ డబ్బులు నేను తీయలేదు. లాంజ్రీ, ఇదేవరిది? ఇదెలా వచ్చింది? వాళ్ళెక్కడ? అమ్మా, అమ్మా, లేవండి. అమ్మా సార్, అది స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్ల. ఒక్క నిమిషం సార్. సార్ ఇక్కడ చూడండి, స్లీపింగ్ పిల్స్. ఓకే, ఇవి లెగ్స్ కాల్ చేయండి. ఓకే సార్. సార్, ఈ కాలనీలో ఉన్న మేతా బంగ్లా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. నేతా బంగ్లానా? అది రజని ఇంకా అశోక్ వాళ్ళ అమ్మా నాన్న అక్కడే పనిచేస్తున్నారు. అందరూ తప్పుకోండి. ఏమైంది వీళ్ళకి? వీళ్ళిద్దరు ఎవరు?
సరే మీరంతా ఎవరు? సరేనా మా పెద్దన్నయ్య అమిత్ మెహతా, నా పేరు క్రిత్, నేను ఆయన తమ్ముడిని. తిను నా భార్య బామ, వీరు మా అన్నయ్య కొడుకు. సార్ నేను మా అన్నయ్యని కలవటం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు తలుపు బయట నుంచి గడేసింది చూశాను. డోర్ ఓపెన్ చేసి నేను లోపలికి వచ్చి చూసినప్పుడు మా అన్నయ్య ఊరేసుకొని వేలాడుతున్నాడు సార్. తర్వాత నేను సుప్రియ కాల్ చేశాను సార్. ఆమె ఇక్కడే పనిచేస్తుంది, కానీ సుప్రియ రూమ్లో తను కూడా ఊరేసుకోవటం నేను చూశాను సార్. ఈ ఇంటి పనమ్మాయి ఇంటి ఓనర్ గదిలో ఊరేసుకుందా? అవును సరిగా నీ బాడీ కింద తిప్పింది ఎవరు? సార్ నేను బాగా భయపడి మెహర్కు ఫోన్ చేసి రమ్మని చెప్పాను సార్ ఇక్కడికి. సార్ నేను ఇంటికి వస్తున్నప్పుడు చిన్నాన్న నాకు ఫోన్ చేసి విషయం చెప్పడం వల్ల నేను వెంటనే వచ్చాను. మేమిద్దరం కలిసి బాడీని కిందకి దింపాం. క్రైమ్ సీన్ లో ఇలా చేయడం అనేది పెద్ద క్రైమే. దాని గురించి నీకు తెలుసా తెలీదా? సార్ మేమెందుకు సార్ ఇలాగంతా చేస్తాం? ఆ పని మనిషి ప్రాణాలతో ఉందా లేదని చూడటం కోసం మేము తన బాడీని కిందకి దింపాం సార్. ఈయన ఊరేసుకున్నారు కదా, ఆ స్టూల్ ఎక్కడుంది? స్టూలా? సార్ అది ఇక్కడ స్టూల్ లేకపోవడం వల్ల నేను కిచెన్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టూల్ నేను తీసుకొని వచ్చాను. చిన్నాన్న, ఈయన భయపడ్డారు సార్. సార్ నేను త్వరగా నా రూమ్కి వెళ్ళి స్టూల్ తీసుకొచ్చాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు మీరిద్దరు ఇక్కడ బాడీని కింద దింపారు, ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన స్టూల్ ఎక్కడుందో మీకే తెలియదు. ఒకవేళ ఇదంతా మీరే చేశారా ఏంటి? సార్ మేము ఎందుకు చేస్తాం సార్? సో మెడలో తాడు గుర్తింపులున్నాయి, ఖచ్చితంగా సూసైడ్. ఇది సూసైడ్ అయ్యే అవకాశం లేదు, ఇది ఖచ్చితంగా మర్డరే. అదేంటంటే మీ ఇద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉండిందా? సార్ సమస్య మా ఇద్దరికే సార్. అంటే నాన్నకి సుక్రియకున్న బంధం నాకు చిన్నానికి అస్సలు నచ్చలేదు సార్. సార్ తను ఇంటి పని మనిషి సార్, కానీ నాన్న ఆమెని పెళ్లి చేసుకుంటానన్నారు. నీ మాటలు జాగ్రత్తగా రాని. తనేం పని మనిషి కాదు, నీకు అమ్మ కాబోతుంది. కానీ ఎందుకు సూసైడ్ చేసుకున్నారో తెలియటం లేదు సార్. శర్మ, బాడీని పోస్ట్మార్టం పంపించండి. వీళ్ళ మొబైల్స్ తీసుకోండి. ఒకే కాలనీలో ఒకే స్ట్రీట్లో నలుగురిని హత్య చేశారు, కానీ అది వేరే వేరే విధంగా. ఈ రెండు కుటుంబాల్లో సుప్రియ ఇంకా వాళ్ళ తప్ప కామన్గా ఏదో ఉందని నా మనసుకు అనిపిస్తుంది. శర్మ, ఈ రెండు ఫ్యామిలీ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. శర్మ, చెప్పండి సార్. ఆర్ యు ఆల్ రైట్? సార్ యాక్చువల్లీ ఈ రంజిని అశోక్ పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్. అలాగా? అదేంటంటే బంటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సార్ అది బండి సార్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. వారు తప్పు చేస్తుంటారు. అదేమంటే నన్ను 2 సార్లు. మీరు చర్యలు తీసుకోకపోతే మేమిద్దరం చనిపోతాం సార్. అలాగా? ఆ రోజు మీరేమన్నారు? ఆ రోజు రాత్రి పిలవగానే ఎందుకు వెళ్ళారు? అదేంటంటే నేను చిన్న పిల్లాన్ని, నేను భయపడిపోయాను. కానీ నేను చెప్పేది నిజం సార్. ఆ రోజు లాకప్లో ఒకరిని కొట్టారు కదా, అలాగే బంటి అన్నను కూడా కొట్టారు. అలాగా? ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మీరిద్దరూ మీ ఓనర్ని చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లి డబ్బు దొంగిలించినందుకు తిట్టుంటారు. అందుకని పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? అవును సార్. కాదు, నా ఉద్దేశం అది కాదు. నోర్మైండే. మీ ఇద్దరికి అంత ధైర్యమా? ఎవరి సహాయం చేసినా వాళ్ళకి మర్యాద లేకుండా పోతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే కేసు పెట్టి ఇద్దరిని లోపలేస్తాను. సార్ అదేంటంటే బంటి నిజంగానే వాళ్ళిద్దరిని. శర్మ, మీరు పని చేయండి, ఆ పిల్లల ఫోన్ తీసుకోండి. అందులో ఏదైనా ఫొటోస్ లేకపోతే మెసేజ్ ఏమైనా చేసారేమో చూడండి. ఇంకా వాళ్ళిద్దరు సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేయండి. కానీ సార్ వీడు చాలా పేదవాడి కొడుకు, వీడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు అనుకుంటున్నారా? పూజ, ఇప్పుడు ఇండియా అంతా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు పనంతా ఈజీగా అయిపోతుంది. పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు. సార్ 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 వాళ్ళ ఫోన్లో ఎటువంటి వీడియో లేదు సార్. తర్వాత బంటి పంపించిన మెసేజ్ కూడా లేదు సార్. ఆఖరిగా వాళ్ళ అమ్మకే కాల్ చేశారు, అది కూడా వీడియో కాల్. కానీ వీడియో కాల్ రికార్డ్ చేయలేదు. వాళ్ళిద్దరూ చావడానికి ముందు వాళ్ళు వాళ్ళ అమ్మతో మాట్లాడాలనుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరు ఫోను సైబర్ క్రైమ్కి పంపించి అంతా రికవరీ చేయమని చెప్పండి. ఆ తర్వాత జోడీ ఫ్యామిలీలో ఉన్న శీతల్, బంటి ఇంకా జెస్సీ, మిగతా ఫ్యామిలీలో ఉన్న గ్రీత్ ఇంకా మెహర్ వీళ్ళందరూ సిటిఆర్ ఇంకా రికార్డ్స్ తీయండి. ఆ నలుగురు చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. సార్ సార్
సార్ సార్ సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్, వాళ్ళు ప్రాణాన్ని మమ్మల్ని తీశారు. చంపేస్తారు. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారా? ఏంటిది? సార్ ఇది నా రిజిగ్నేషన్ లెటర్. సార్ నేను పట్టించుకోకపోవటం వల్లే రంజని అశోక్ చనిపోయి ఉన్నారు. ఆ రోజు నేను వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టయితే బతికుండేవాళ్ళు. సార్ అందుకనే నేను ఈ జాబ్కి సెట్ అవును. అందుకనే రాజీనామా చేస్తున్నాను. శర్మ, ఆ రోజు మీరు ఆ సమయంలో ఆ సిచ్యువేషన్లో మీరు తీసుకున్న నిర్ణయం ఉంది కదా, అది సరైందే. వాళ్ళిద్దరూ బంటితో వెళ్ళాలని ఆశపడ్డారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ మీకు నిజం చెప్పుంటే మీరు యాక్షన్ తీసుకునేవారు. కానీ అది తలుచుకుని మీరు గిల్టీగా ఫీల్ అవడం అనేది తప్పు. ఇలా చూడండి శర్మ, మన జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుంటాం, వాటిలో తప్పయ్యే అవకాశం ఉంది. అందుకని మన నిర్ణయాలు తీసుకోకూడదని లేదు కదా. తర్వాత ఏం చేయాలో కాస్త ఆలోచించండి. అంతేకాకుండా నాకు మీలాంటి ఆఫీసర్స్ చాలా అవసరం. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నా సపోర్ట్ మీకే. కానీ ఆ రోజు రంజనిని అనుమానించాను. కానీ ఈరోజు ఆ కంప్లైంట్ని ఫాలో చేస్తాను సార్. ఖచ్చితంగా బంటి ఆ అమ్మాయిని ఏదో చేసుంటాడు సార్. గో హెడ్. సార్ అది వచ్చి నేనేం చేయలేదు సార్. మీరు ఉన్నప్పుడే కదా తను నాతో వచ్చింది. నేను ఏదైనా చేసింటే తను నాతో వచ్చింటాను కదా. అది మాత్రం కాకుండా ఒకసారి అయితే నేనైతే ఒక్కసారి కూడా అమ్మాయిని అయితే నేను అరిచి నేను చూడలేదు సార్. ఎందుకంటే మేము వాళ్ళని ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నాం సార్. కానీ మీరు నేను రేప్ చేశానని చెప్తున్నారు. సూసైడ్ చేసుకోవడానికి ముందు రంజని ఆఖరిగా వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసింది. ఆ ఫోన్ తర్వాతే వాళ్ళమ్మ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. వీడియో కాల్లో ఏం మాట్లాడుంటారు సార్? నాకెలా తెలుసు? నేను అప్పుడు ఇంట్లో లేదు. అంతా మంచిగా జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు సార్. నిజంగా నేను షాక్ లో ఉన్నాను. మీకే తెలుసు మా డబ్బులు అయితే దొంగిలించారని మీరే పట్టుకున్నారు. నేను వచ్చిన తర్వాతే వాళ్ళని వదిలేరు. ఇప్పుడు నా మీదే మీరు డౌట్ పడుతున్నారు. సరే అదంతా ఉండనివ్వు. మీ అమ్మగారు నిద్రలోంచి లేచారా లేదా? వాళ్ళు కూడా షాక్ లో ఉన్నారు సార్. నేను వాళ్ళ గురించి అడగడానికి నేను ట్రై చేశాను సార్. కానీ దీని గురించి వాళ్ళకైతే ఎటువంటి ఐడియా లేదు సార్. మేము వచ్చి అడిగే విధంలో అడిగామంటే ఖచ్చితంగా చెప్తారు కదా. సారీ సార్. వాళ్ళైతే చాలాసేపు కళ్ళు మెలకులో పెట్టుకొని మాత్రలు వేసుకొని మళ్ళీ పడుకునేస్తారు. నెక్స్ట్ టైం నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ అమిత్ మెహతా వైఫ్ జయ మెహతా 1 year ముందు క్యాన్సర్ వచ్చి చనిపోయారు. దాని తర్వాత అమిత్ మెహతాకి ఒంట్లో బాగోకుండా అయిపోయింది. సుప్రియ అని పని మనిషిగా అపాయింట్మెంట్ చేశారు. కానీ అంతకు ముందు మంగళ అనే అమ్మాయి అక్కడ పనిచేసింది. అప్పుడు సుప్రియ 2-3 ఇంట్లో పనిచేసింది. అప్పుడు సుప్రియ అన్నిటినీ వదిలేసి అమిత్ మెహతా ఇంటికి ఫుల్ టైమ్ గా పనికి వెళ్ళింది. సరే ఆ మంగళ సంగతి ఏంటి? సుప్రియ అక్కడికి వెళ్లడం వల్ల మంగళని పనిలోంచి తీసేశారని అందరూ అంటున్నారు. ఆ సుప్రియ మేతా హౌస్ ఓనర్ లానే బిహేవ్ చేస్తుంది. తను ఎప్పుడు హీరోయిన్ లాగా అనుకుంటది. అది మాత్రమే కాదు, తన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ తను ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు చనిపోయారు. ఆ తర్వాత ఇంటి యజమాని తన వల్లో తను వేస్తుంది. ఏమాయ చేసిందో మాకు అసలు నిజంగానే తెలీదు. పూజ, త్వరగా మంగళాన్ని కనిపెట్టండి. ఖచ్చితంగా ఇది తెలుసుంటుంది. సార్ నేను మంగళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. తను అక్కడ లేదు. తను ఎక్కడుందో కనిపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నాం. సార్ ఆ కాలనీలో ఉన్న సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాను. అతను 2 నుండి 3 లోపు లంచ్కి వెళ్ళాడంట. ఆ టైం తప్ప రోజంతా అక్కడే ఉన్నాడు. సందేహపడ్డట్టు ఎవరు అక్కడికి వచ్చినట్టు చెప్పట్లేదు సార్. అక్కడ ఏదైనా సీసీటీవీ ఉందా? సార్ ఆ కాలనీలో సీసీటీవీ గురించి అడిగాము. కానీ ప్రతిసారి బడ్జెట్ సరిపోవట్లేదని చెప్పారట. ఏంటయ్యేది? ఆ బంగ్లా కోర్టులో ఉంటుంది, కానీ సెక్యూరిటీ కోసం వాళ్ళు అంత బాధపడుతున్నారా? ఇంకా ఆ మెహర్ ఇంకా కెరీర్ వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? కానీ కిరుతు భావన వేరువేరుగా ఉన్నారు. కానీ అమిత్ ఇంటికి వచ్చి ప్రతిసారి గొడవ పడేవారు. అమిత్ తన ఆస్తిలో ఒక భాగాన్ని సుప్రియాకి ఇస్తానని గొడవ పెట్టుకోవడానికి వెళ్ళారట. అయితే అమిత్ సుప్రియాని నిజంగానే ప్రేమించారనమాట. సార్ చెప్పాలంటే అమిత్ సార్ బెడ్రూమ్ లో ఉన్న వార్డ్రోబ్ లో సుప్రియ కోసం ఒక ప్లేస్ ఉంది. సుప్రియ థింగ్స్ ఇంకా డ్రెస్ ఉంది అక్కడ. సో ఇవన్నీ మెహర్ ఇంకా తట్టుకోలేకపోయాడు, అంతే కదా? అందువల్ల వాళ్ళ చిన్నాన్న గరీబ్తో చేరి ఇద్దరిని చంపేశారు. సార్ ఆ మెగరు కోపం వల్లనో కానీ ఫ్రస్ట్రేషన్ వల్లనో కానీ తన ఫ్రస్ట్రేట్ అయ్యి సూసైడ్ చేసుకునే అవకాశం ఉందనిపిస్తోంది. శర్మ, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీచెక్ చేయండి. వేరే యాంగిల్లో ఈ కేసుని డీల్ చేయండి. ఖచ్చితంగా ఏదో మిస్ అయి ఉంటాం. ఏంటి? ఇదిగో సునీత్, నువ్వు నాకు మందులు ఇవ్వనే లేదు.
ఎగ్జాక్ట్లీ, నేనైతే మీకు ఇవ్వలేదు, కానీ మీరే నా రూమ్కి వచ్చి అక్కడ నుంచి మాటలు తీసుకున్నారని నేను మీతో అడుగుతున్నాను. నాకు తెలీదు. అమ్మా అమ్మా ప్లీజ్ పే అటెన్షన్. ఇక్కడ చూడండి, రజనీ అశోక్ సూసైడ్ చేసుకోవడం వల్ల పోలీస్ వాళ్ళైతే ఇక్కడ చాలాసేపు రావడం వల్ల మనకి ప్రాబ్లం అవుతుందమ్మా. మాత్రలు తీసుకున్నందువల్లనే వాళ్ళు చనిపోయారా? నువ్వు నువ్వు ఇక్కడెందుకు ఉన్నావు? వెళ్ళి మాత్రలు ఎక్కడో చూడు. సార్ రంజని అశోక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. వాళ్ళిద్దరూ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకున్నారు. ఇంకేంటి? రంజని సెక్స్లో యాక్టివ్గా ఉంది. దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే బంటియే రంజనిని రేప్ చేసి టార్చర్ చేశాడు. సార్ నేను వెళ్ళి వాడిని తీసుకొచ్చి నిజం చెప్పేంత వరకు కొడుతూనే ఉంటారు సార్. శర్మ, ప్రశాంతంగా ఉండండి. మన దగ్గర కోపం కారణంగా ఉండకూడదు, ప్రశాంతతే కారణంగా ఉండాలి. ఆ పిల్లల దగ్గర డ్రగ్స్ ఎలా వచ్చిందో మనం ముందు కనిపెట్టాలి. అది అర్థమైందా? ఆ ఏరియా డ్రగ్ డీలర్ ఎవరో మనం తెలుసుకోవాలి. సార్ మన ఇన్ఫార్మర్ ఒక పేరు చెప్పాడు. తన పేరు సోనీ డిజోసా, కానీ వాడిని కనిపెట్టలేకపోయాం. సరే, వాడిని కనిపెట్టండి. ఇంకో విషయం, శీతల్ షోడి, ఆవిడతో వెళ్ళి మాట్లాడండి. సార్ నేను సోనీ ఇంటికి వెళ్ళాను. శీతల్ సోనీ నిద్ర మాత్రలకు బానిసలు అవ్వడం వల్ల ట్రీట్మెంట్ కోసం నేచురల్ థెరపీకి వెళ్తూ ఉండేవారు. సార్ ఆవిడికి ఏదో తెలుసు అనుకుంటాను సార్, అందుకనే మన నుంచి దూరంగా పెడుతున్నారు. నైనితాల్ పోలీసులకు చెప్పండి, శీతల్తో మాట్లాడమని చెప్పండి. తర్వాత ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మిస్టర్ సోనీ చావడానికి ముందు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ నుండి వాళ్ళకి ప్రతి నెల డబ్బు వెళ్తుంది. దాంతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఫైనాన్షియల్ మూలంగా వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు. అలాంటప్పుడు ఎవరు డ్రగ్స్ ఇచ్చుంటారు? సార్ పక్కనున్న వాళ్ళని కనుక్కున్నాను. ఈ రజనీ ఆశాకి వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నప్పుడు కాలనీలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తారు. వాళ్ళకి అలాగే డ్రగ్స్ దొరికాయని చెప్తున్నారు. నేను దీనికి ఒప్పుకోను సార్. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు, డ్రగ్స్ గురించి వాళ్ళకేం తెలుసు సార్? అలా వాళ్ళు తీసుకున్నా కూడా ఆ బంటియే వాళ్ళని రేప్ చేస్తుంటారు సార్. అమిత్ మెహతా సుప్రియ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. గొంతు నిలుమినట్టు గుర్తులున్నాయి, కానీ సార్ వాళ్ళ గొంతు మీద బ్లూ కలర్ కోడ్ ఏదో ఉందంటున్నారు సార్. అదేంటంటే ఒక తాడు గుర్తుంది. మన ఇద్దరం వెళ్ళి చూసినప్పుడు వాళ్ళిద్దరూ హాఫ్ ఫైట్ లోనే ఉన్నారు. అలాంటప్పుడు ఎవరో ఒకరు బ్లూ కలర్ తాడుని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని చంపేశారు. సార్ జయ వదిన చనిపోయిన 2-3 నెలల తర్వాత మా అన్నయ్యకి సుప్రియ పైన అఫైర్ వచ్చింది సార్. మొదట్లో ఈ విషయం గురించి పక్కింటి వాళ్ళు అబద్ధం చెప్తున్నానని అనుకున్నాం, కానీ ఆ తర్వాత మా అన్నయ్య సుప్రియకి బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాడు తెలిసి అప్పుడే నాకు అర్థమైంది ఈ విషయం బాగా సీరియస్ గా వెళ్తుందని. అందుకనే మీరిద్దరు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారా ఏంటి? సార్ అలాగంతా ఏం లేదు సార్. 3 నెలల క్రితం వచ్చిన అమ్మాయి కోసం ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడం కోసం వెళ్ళాం సార్. అవును సార్, మా అన్నయ్య ఆ ఇంటిని సుప్రియ పేర్లో రాసేశాడు. పాపం సార్ మెహర్. అలాంటప్పుడు నెహరే వాళ్ళతో వెళ్ళి గొడవ పడ్డా? లేదు సార్, మెహర్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏమీ ఎదురు చూడలేదు సార్. చెప్పాలంటే మేమిద్దరమే వాడికి పూర్తి సపోర్ట్ సార్. మెహర్ వాళ్ళ ప్రాపర్టీ కన్నా వాళ్ళ నాన్నకున్న బలహీనత చూసి బాధపడ్డాడు సార్. ఏంటో బలహీనత? సార్ మెహర్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు సార్, కానీ మెహర్ బావ తన పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు సార్. మా అన్నయ్య రెండో పెళ్లి గురించి మీరే ఎంక్వైరీ చేసి ఉంటారు. అలా ఉన్నప్పుడు మెహర్ ఏం చేస్తాడు సార్? మెహర్కి నచ్చ చెప్పడం కోసం తను ఎంతగానో ప్రయత్నించింది సార్. ఆ అమ్మాయి మా దగ్గరికి సహాయం కోసం వచ్చింది సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోమ్మా. కానీ అమిత్ బావ మీకు పెళ్లి చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. ఆంటీ ఆంటీ ప్లీజ్ దయచేసి మీరు ఏదో ఒకటి చేసి ఆయనకి అర్థం చేయండి. నువ్వు ఒక పంజాబీ అమ్మాయి, అంతేకాదు నువ్వు ఒక నాన్ వెజిటేరియన్ కూడా. ఇదే ఇక్కడ ఉన్న పెద్ద సమస్య. ఆంటీ నేను ఆ ఇంటికి వెళ్ళాక నాన్ వెజ్ తినను. ప్లీజ్ ఆంటీ ప్లీజ్ నాకు ఎలాగో హెల్ప్ చేయండి. మెహర్ కి నాకు పెళ్లి చేయండి. నెహర్ జెస్సీ జోషిని ప్రేమించాడా ఏంటి? అవును సార్, ఈ విషయం ఆ కాలనీ మొత్తం తెలుసు సార్. ఒక కన్ఫర్మ్ న్యూస్ వచ్చింది. లేయర్ నాన్న చనిపోయే ముందు వాళ్ళ లాయర్ని కలిశాడట. నాకు ఇప్పుడే కొంచెంగా అర్థం అవుతుంది. శర్మ, ఏం జరిగి ఉంటుందంటే నెహర్ వాళ్ళ నాన్న ప్రాపర్టీని ఆ పనమ్మాయికి రాస్తానని తెలిసిన వెంటనే అప్పుడు తనకి కోపం వచ్చిండొచ్చు. ఆ తర్వాత వాళ్ళ చిన్నాన్నతో కలిసి వాళ్ళ నాన్నని పనమ్మాయిని చంపేశారు. కానీ వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నెహర్కి ఆ ప్రాపర్టీ దొరకలేదు, ఎందుకంటే ఆ ప్రాపర్టీ సుప్రియ పిల్లలకి చేరింది. అందుకని నెహర్ జెస్సీతో కలిసి ఆ పిల్లల్ని చంపేశారు. అవును సార్, నేను లాయర్ని వెళ్ళి కలిశాను. ఎందుకు వెళ్ళి కలిశానంటే సుక్రియ పేరుకి ఈ ప్రాపర్టీ మార్చలేదు. ఈ ప్రాపర్టీ నా పేరు మీదనే ఉంది. దానికి నేను డిజిటల్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇలా చూడండి. శర్మ, దీన్ని కాపీ చేసుకోండి. అది సరే, మీ నాన్న ఇంకా సుప్రియ చనిపోయిన రోజున మీరిద్దరు ఎక్కడున్నారు? సార్ ఆ రోజు 1 గంట నుంచి 3 గంటల దాకా నేను అక్కడే ఉన్నాము. సార్ ఆ రోజు నేను జెస్సీని చూసి తిరిగి వచ్చేటప్పుడే గిరి చిన్నాన్న నాకు ఫోన్ చేశారు. సార్ ప్లీజ్ ప్రామిస్గా మేమిద్దరం ఏం చేయలేదు.
నాన్నకి నచ్చ చెప్దామని మేము ట్రై చేసాం. ఆయన పెళ్లికి ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. సార్ మా మధ్యన ఆస్తి తగాదాలు ఏం లేవు. అంతేకాదు గిరి చిన్న ఆస్తి కూడా నాకే వస్తుంది సార్. జెస్సీ, నీ అన్న బంటి రంజనిని రేప్ చేశాడు. వాట్? రంజని దీని గురించి నీకేం చెప్పలేదా ఏంటి? లేదు సార్, అలా జరిగేదానికి వీల్లేదు.